శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులకి భారీ ఇఫ్తార్ విందు ఇచ్చారు. పట్టణంలో ఉన్న ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే బాలయ్య వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు దగ్గరుండి రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్ష అనంతరం మైనార్టీ సోదరులకి విందును ఏర్పాటు చేశారు. మైనార్టీలు అంటే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి ఎంతో అభిమానం అన్నారు. వారి అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుంది ఒక తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఇఫ్తార్లో పెద్ద ఎత్తున మైనార్టీలు పాల్గొన్నారు. నమస్కారం. మనందరి ప్రియతమ శాసనసభ్యులు పద్మభూషణ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ముస్లిం సోదరులందరికీ కూడా పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరీమణులు కూడా ఎంతో పవిత్రమైనటువంటి దీక్ష చేస్తూ ఉపవాసాలింటూ పవిత్రమైన భావంతో క్రమశిక్షణతో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా మంచి జరగాలి, వారు బాగుండాలి, అల్లా దుబాతో అందరూ కూడా బాగుండాలని ఆకాంక్షిస్తూ అందరికీ బాలయ్య బాబు గారు రంజాన్ శుభాకాంక్షలు కూడా ముందస్తు తెలియజేస్తూ ఈ యొక్క ఇఫ్తార్ విందుని ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా హిందూపురం పట్టణంలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా మరి ముస్లింస్ నివాసించే ప్రాంతంలో కూడా పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి రంజాన్ మాసం మొదల నుంచి ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం మౌజానులకు కూడా మరి వారందరికీ కూడా వేతనాలు పెంచడంతో పాటు అదేవిధంగా ముస్లింల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ సౌభద్రత్వంతో అందరూ వెలగాలని, ఒక శాంతి పనులతో అందరూ ఉండాలని, ఒక సోదరభావంతో ఉండాలని ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారు. అంతేకాకుండా మరి వచ్చే రోజుల్లో కూడా జామియా మసీద్ నిర్మాణంలో కూడా బాలయ్య బాబు గారు ఇప్పటివరకే 2 కోట్ల కేటాయించడం జరిగింది. మరి ముస్లింలు ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో ఏడాది లోపల కూడా జామియా మసీద్ కూడా కంప్లీట్ అవుతుందని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ బాలయ్య బాబు గారు చూసిన మార్గంలో అందరూ కూడా ఉండి బాలయ్య గారి ఆదేశాల మేరకు పట్టణాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని తెలియజేస్తా ఉన్నాం.